నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీకి భారీ షాక్. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ సీనియర్ నేత. ప్రధాని మోదీ, సీఎం జగన్లు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. వారి మధ్య ఫెవికాల్ బంధం ఉందని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని విమర్శ. సీఎం జగన్ను చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ అంటే భయం లేకపోతే సింగిల్గా పోటీ చేయాలని చంద్రబాబు, పవన్లకు సవాల్. 2015లో స్వర్ణ బార్ కేసును కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు. విచారణ అనంతరం ఎమ్మెల్యే విష్ణుపై కేసు కొట్టివేసిన కోర్టు. తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో నిబద్ధతతో పనిచేసిన తనని మెడపట్టుకుని గెంటేశారని మీడియా ముందు సూర్యారావు వాపోయారు. నిబద్ధతతో పనిచేసిన నన్ను టీడీపీ దారుణంగా అవమానించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఉంటే ఉండు, పోతే పో అన్నట్లు చూశారు. అధికారం కోసం చంద్రబాబు మౌనం మునిగా మారారు అని, లోకేష్ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్లు కలిసి ఏపీకి అన్యాయం చేశారన్న షర్మిల, వారి మధ్య రాజకీయంగా ఫెవికాల్ బంధం ఉందనే విషయం అర్థమైందని స్పష్టం చేశారు. చెల్లి అని చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని, ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో, అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. సీఎం జగన్ను చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయండి అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఎప్పుడు పొత్తులతోనే పోటీ చేస్తాడన్నారు. ప్రజలకు మంచి చేసేవాడికి పొత్తులు ఎందుకు అని ప్రశ్నించారు.
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వాటర్ పైప్ లైన్ లింకులు, వీధి దీపాలు, సైడ్ డ్రైన్లు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశించామన్నారు. సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతంలోని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటే తక్షణమే ఆ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 57వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సుబ్బరాజు నగర్ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేద్దామని చంద్రబాబు ఎప్పుడూ పూనుకోలేదన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 20,000 మందికి ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. విజయవాడ సభలో సీఎం జగన్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ ఈసరపు దేవీరాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి 57 డివిజన్లో కొన్ని ఇబ్బందుల మీద మేము స్థానిక కార్పొరేటర్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరం కలిసి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్స్ దగ్గర కొంత వాటర్ ప్రాబ్లం అని చెప్పని నిన్న మా దృష్టికి వచ్చేప్పటికి అధికారులందరం పిలిచి అది అన్నీ కూడా మోటార్లు పెట్టమండం అవన్నీ పెట్టమడం కూడా జరిగింది. అదేవిధంగా కొంత పైపులు వాళ్ళ ఇళ్ళ పైపులన్నీ కూడా లీక్ అయిపోయి రోడ్ల మీద పడుతుంటే వాటన్నింటినీ కూడా గ్రావెల్ వేసి మొత్తం కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్పడం కానివ్వండి. కొంత సుబ్బరాజు నగరు, అరుణోదయ కాలనీ వీటి పట్టాల రిజిస్ట్రేషన్కి కొంత రైల్వే వాళ్ళతో ఆటంకం ఉండేటప్పటికీ కూడా మా రెవెన్యూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయించాము. వాళ్ళకు కూడా పాజిటివ్గా వాటిని అయ్యే విధంగా ఇవాళ రైల్వే వాళ్ళతో కూడా మీటింగ్ వేసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని చెప్పని ముందుకెళ్తున్నాము. ఇట్లా డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ సమస్యలు, కొంత వీధి దీపాలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటన్నింటిని కూడా అధికారులు చెప్పి ఇమీడియట్గా సత్వరమే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి జగనన్న కాలనీ పట్టాల్లో సర్వే నెంబర్లు టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అంటే అభివృద్ధి ఎక్కడ అవకాశం ఉందో అభివృద్ధి చేసే విధంగా సంక్షేమ పథకాలు అయితే కనుక నేరుగా వాలంటీర్లు, సెక్రటరీ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి కూడా ఎక్కడ ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన పెట్టుకున్నాము. దీని ద్వారా న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్ అంతా కూడా శానిటేషన్ ఇష్యూస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా మంచిగా ఉండే విధంగా ఈ యొక్క అధికారులు ఎంఆర్ఓలు వచ్చారు, ఈఈలు వచ్చారు, ఇతర అధికారులతో కలిసి పర్యటించాం. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో పర్యటన జరిగింది. కొద్ది రోజులు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పని మీ ద్వారా ఈ డివిజన్ ప్రజలకి అందరికీ కూడా మీ ద్వారా తెలియపరచుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో 57వ డివిజన్లోన 237వ సచివాలయ పరిధిలో ఏదైతే మనకి న్యూ రాజరాజేశ్వరిపేట ఇక్కడ మనకి బ్లాక్స్ ఉన్నాయో న్యూ రాజరాజేశ్వరిపేటలోన బ్లాక్స్కి మన విఎన్సీ బ్లాక్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ మనం గతంలోన ఏదైతే ఎంక్రోచెస్ని తీయించి ఇక్కడికి హౌసెస్ పంపించామో చక్కగా వాళ్ళైతే నివాసితులై ఉంటున్నారు, కానీ మెయింటెనెన్స్ అన్నది మాత్రం వాళ్ళు సరిగ్గా చేసుకోవటం లేదు. గతంలోన మన మల్లాది విష్ణు గారు కూడా వీటిని సందర్శించడం జరిగింది. చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా మల్లాది విష్ణు గారు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన, అలాగే డివిజన్ కార్పొరేటర్ గారు దేవి గారి ఆధ్వర్యంలోన పూర్తి స్థాయిలో అక్కడ ఏవైతే వాటర్ సమస్యలు కానీ, లేకపోతే పైప్ లైన్ సమస్యలు కానీ, అలాగే వాళ్ళు కొన్ని మెయింటెనెన్స్లు అన్నది ఒక గ్రూప్గా ఏర్పడో లేకపోతే ఒక అసోసియేషన్ పెట్టుకోనో గ్రూప్గా చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్లు కూడా వాళ్ళు చేయకపోవడం మూలాన చాలా కొంచెం అధ్వానంగా ఉంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. రోజు 57వ డివిజన్లో సమస్యలు ఆయన దృష్టికి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని ప్రజలందరూ చెప్తున్నారు, అవి నేను చేయిస్తానని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. డ్రైన్ కానీ వాటర్ కానీ సమస్యలు ప్రజలందరూ చెప్పాడు. అలాగే అపార్ట్మెంట్లో వాటర్ లైన్లు పాడవేయి, అండర్ గ్రౌండ్ సమస్యలు కూడా చెప్పారు. అవి అధికారులతో మాట్లాడి ఎమ్మటనే చేయమని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు
57వ డివిజన్లో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా బాగా జరిగాయని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. 2015లో స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్పై పెట్టిన కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. విచారణ తరువాత ప్రజాప్రతినిధుల కోర్టు వారి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు తదితరుల మీద కేసు రుజువు కానందున కేసును కొట్టివేసినట్లు తీర్పు వెలువరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేదని, దీన స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ నందు గంగానమ్మ గుడి రోడ్, సతీష్ కుమార్ రోడ్, బైరెడ్డివారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 7 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయటమే జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన భ్రమరాంబాపురం ఇళ్ల పట్టాల సమస్య కూడా పరిష్కారం అయిందని అన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. నయవంచనకు మారుపేరు అయిన చంద్రబాబు నేడు మరలా పవన్ కళ్యాణ్ని నిట్ట నిలువునా ముంచారని, ఆ పార్టీ నాయకులే రగిలిపోతున్నారని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ల బొమ్మ పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలి అని, అప్పుడు తెలుస్తోంది వారికి ఎంత ప్రజాబలం ఉంది అనేది అని సవాల్ విసిరారు. సోదరులు డివిజన్ కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, సుభాష్ని గారు, లక్ష్మి గారు, గోవింద్ గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి, ఫజలుద్దీన్ కానివ్వండి, జోగరాజు గారు కానివ్వండి, మిగిలిన స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరి గారు ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి 22వ డివిజన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, మరీ ముఖ్యంగా కొండారెడ్డి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజానీకానికి వివరిస్తానికి ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈరోజు పాంప్లెట్ ఇచ్చి రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలు వివరిస్తాం జరుగుతుంది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులతో ఏ విధంగా అయితే మాట్లాడారో, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం గారు ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 99% మందికి
ఇచ్చిన హామీలు అమలు పరిచిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇదే నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 87% మందికి మొత్తం తూర్పు నియోజకవర్గం సంబంధించిన గృహాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజానీకానికి, అందులో 87% మందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పార్టీలు చూడకుండా, మతాలు కులాలు అనేది ఏది గారు చూడకుండా ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు ప్రజానీకం గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండదు, ఈ రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ ఉండదు. అదేవిధంగా పాత జన్మభూమి కమిటీలతో ప్రజానీకం దగ్గర డబ్బులు తీసుకుని పీడించి మమ్మల్ని అన్యాయం భరుస్తారు. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే ఈరోజు మా ప్రాంతంలో అభివృద్ధితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుతాయని చెప్పని ఈరోజు ప్రజానీకం స్వయాన చెప్పుతున్నారు. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మరి గంగానమ్మ గుడి ఈ యొక్క 3 రోడ్లకి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన కొండారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు మరి పెద్దలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రతి గుమ్మానికి కూడా ఈరోజు మేము వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ యొక్క శ్రీలంక ప్రాంతంలో నిజంగా 22వ డివిజన్లో చేసిన అభివృద్ధి మాకన్నా దోబీఖానా కానీ, పిహెచ్ సెంటర్ కానీ, రోడ్లు కానీ ప్రతిదీ కూడా ఈ యొక్క ఓటు బ్యాంకింగ్ ఉపయోగించుకునే గత ప్రభుత్వం వాళ్ళు ఈ రోజుకి ఆ ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో మోసపోయాం, కానీ జగనన్న వచ్చినాక అభివృద్ధి కనపడుతుంది. మరి మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు చెప్తున్నారు, ఇంకేమైనా అవినాష్ గారి దగ్గరుండి తెలుసుకుంటున్నారు అని ప్రతి ఒక్కరు కూడా అవినాష్ గారిని ఆదరిస్తూ మెచ్చుకుంటూ మరి అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తున్నారు. మరి మాకు ఇక్కడ అభ్యర్థి ప్రత్యర్థినిచ్చారు. మరి 10 ఏళ్ల నుంచి చేయని ముసలి వ్యక్తి నిన్న కూడా మేము చూస్తూ ఉన్నాం, ఓన్లీ రీల్స్ చేసుకుని బతుకుతున్నాడు, రియల్గా జనాల్లోకి రావట్లేదు. మరి అభ్యర్థిగా మరి ఆయన ఇచ్చారు, మరి జనాల్లోకి రావడానికి భయము, ఇన్నాళ్ళు దాక్కున్నాడు. ఈరోజు ఎలక్షన్లో క్యాండిడేట్ ఇచ్చినా బయటికి రాలేదు, ఎందుకంటే ఆయన చేసింది 10 ఏళ్ళలో ఏమీ లేదు. క్లీన్ స్లీప్గా ఏదైతే అవినాష్ గారు ప్రతి డివిజన్ని డెవలప్ చేసుకున్నారు, మరి వస్తే జనాలు కొడతారని భయంతో ఇంట్లో ఉండి రీల్స్, మరి పాంప్లెట్స్, ఏదో ఇస్త్రీ పెట్టలని అంటున్నారు. మరి ఆయనకి నిజంగా జనాలకు వస్తే తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తోడు ప్రోగ్రాం ద్వారా, చేదోడు ద్వారా ప్రతి ఇస్త్రీ చేసే వాళ్ళకి కూడా 10,000 సంవత్సరానికి ఇస్తూ 3వ రోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గంగానమ్మ గుడి రోడ్డు, సతీష్ కుమార్ రోడ్డు, బైరెడ్డివారి వీధిలో మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్లు దేవినేని అవినాష్ గారు పర్యటించడం జరిగింది. గడప గడపకి వెళ్ళి 22వ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు చేయవలసిన ఏమన్నా కూడా వాళ్ళకి వివరిస్తూ పర్యటించారు. అందరూ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని బ్రహ్మరథం పట్టారు. 22వ డివిజన్లో 22వ డివిజన్లో గత 50 సంవత్సరాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్య కూడా దాదాపు 95% తీరింది. ఇంకా లాస్ట్ దశలో ఉంది. అది అయితే కూడా ఈ డివిజన్లో 50 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా కళ సాకారం అవుతుందని వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ డివిజన్లో దాదాపు 7 కోట్ల అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కూడా మేము పాంప్లెట్ రూపంలో ఇంటింటికి వెళ్ళి అందజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు. ఆనంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరియు దేవినేని అవినాష్ గారిని దీవించి ఓటు రూపంలో వేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోవడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్లో చిక్కుకొని సకాలంలో గమ్యం చేరేందుకు పడరాని పాట్లు పడుతున్నారని, నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు ప్రధాన కూడళ్లు సిగ్నల్ వ్యవస్థ మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ చిట్టినగర్ సెంటర్లో సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ నేతలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు వాహనాల రద్దీతో రహదారులపైనే గంటల తరబడి గడపాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. నగరంలో ముఖ్యమైన ప్రధాన కూడళ్ల వద్ద స్థానికులకు నిత్యం ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. విలువైన సమయమంతా రహదారిపైనే గడిచిపోతుందని వాపోతున్నారు. కుమ్మరిపాలెం సెంటర్, బందర్ రోడ్, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్, మాచవరం డౌన్, గుణదల సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్,
బోడెమ్మ హోటల్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, రథం సెంటర్ ఇలా నగరంలో ఏ మూల చూసినా ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్న వాహనాలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలానా రూపంలో వాహనదారులపై కేసులు నమోదు చేసే శ్రద్ధ సిగ్నల్ వ్యవస్థపై లేకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. ఈ ట్రాఫిక్తో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆటో వాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ సభ్యులు కొట్టు రమణ, మహిళా సమైక్య కార్యదర్శి దుర్గాంబ, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నగరంలో వాహనాలు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అన్ని వాహనాలు కూడా నగరంలో పెరిగాయి. పెరిగిన దానికి అనుగుణంగా నగరంలో రోడ్లు అనేటటువంటిది సరిపోవట్లా. ఎప్పుడంటే కార్పొరేషన్ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇద్దరూ కూడా సమన్వయంతో వ్యవహరించి ఈ ట్రాఫిక్ నియంత్రణకి తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిట్టినగర్ ప్రాంతంలో అలాగే అటువైపు సితారా జంక్షన్లో సిగ్నల్ లైట్స్ లేకపోవటం వల్ల తరచూ ట్రాఫిక్ స్తంభించబడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము సూచించేటటువంటిది, దూడ ఈనిందంటే ఆవు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న చందంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క వ్యవస్థల యొక్క పని విధానం. ఏదంటే ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్డు విస్తరణ చేయాలనేటటువంటిదే కాదు, ప్రత్యామ్నాయ రోడ్ల అన్వేషణ పైన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అలాగే ఆ కార్పొరేషన్ కూడా ఆ వైపుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పాత బస్తీని చూసినట్లయితే 1 టౌన్ ప్రాంతంలో మిల్క్ ప్రాజెక్ట్ నుంచి చిట్టినగర్ వెళ్ళాలంటే కేవలం ఒకటే రోడ్డు, తమ్మిన పోతరాజు రోడ్డు, కేటీ రోడ్డు ఒకటే ఉన్నది తప్ప వేరే రోడ్డు మీద నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము సూచిస్తూ ఉన్నాం, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రోడ్లు అటువైపు మనకు ఫోర్మెన్ బంగ్లా రోడ్డు ఒకటి ఉంది, కేఎల్ నగర్ నుంచి ఫోర్మెన్ బంగ్లా మీదుగా పంజాబ్ సెంటర్కి వెళ్ళేటటువంటి రోడ్డు. అలాగే నగరంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కొండ ప్రాంతంలో ప్రత్యామ్నాయ రోడ్డుని ఏర్పాటు చేసేదానికోసం ప్రతిపాదనలు చేశాం, ఆ వైపుగా ప్రయత్నాలు చేశాం, ఆ వైపుగా కృషి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మిల్క్ ప్రాజెక్ట్ సైద్ అప్పలస్వామి కాలేజీ దగ్గర నుంచి బ్రాహ్మణ వీధి వరకు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్డ రోడ్డును కనుక విస్తరణ చేస్తే కొంత మేరకు ట్రాఫిక్ అంతా కూడా ఈ రోడ్డు మీదకి రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన టైలర్పేట దగ్గర ఉన్నటువంటి బొమ్మల సెంటర్ నుండి గొల్లపాలెం గట్టు మీదుగా మహంతిపురం మీదుగా రైల్వే స్టేషన్కి వెళ్ళేటటువంటి రోడ్డును కూడా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కూడా ఎవరికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నగరంలో 50 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. 50 మంది కార్పొరేటర్స్కి ఎవరికి కూడా ఇవి అంతు పట్టదు, ఈ యొక్క సమస్యలు పట్టవు. ఇల్లు కట్టుకునే దగ్గరకు వచ్చి ఇళ్ళ యజమానుల పైన డబ్బులు గుంజుకునేటటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఇబ్బందులు గమనించేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. మేయర్ గారు ఇదే రోడ్లో వెళ్తారు, ఎమ్మెల్యే గారు ఇదే రోడ్లో గత 2 నెలల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే సిపిఐగా మేము ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి సెంటర్లో కూడా సిగ్నల్ లైట్ వ్యవస్థని మెరుగుపరచాలి. అలాగే దాటితో పాటుగా ప్రత్యామ్నాయమైనటువంటి రోడ్లని అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా చేయాలని చెప్పి, అది చేయాలంటే పోలీసు వ్యవస్థ అలాగే పోలీసు వారు నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ ట్రాఫిక్ నియంత్రణకి ఏ రకమైనటువంటి పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలనేటటువంటిది ఆలోచించి తక్షణం చేయాలని చెప్పి ఈ రోజున పాత బస్తీలో ఉన్నటువంటి చిట్టినగర్లో అడుగడుగునా ఒక సెంటర్ నుంచి ఒక సెంటర్కి దాటాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. దాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకొచ్చేటటువంటి దానికోసం సిపిఐ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. తక్షణమే అధికారులు ఆ వైపుగా స్పందించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ శ్రేణులు గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లో తాము తిరుగుతుంటే వైసీపీ హయాంలో పొందిన పథకాల గురించి ప్రజలే చెప్తున్నారని, జగన్ని తప్పక గెలిపిస్తామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందని జనంలో మనం స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ పి నాగరాజు, వైసీపీ డివిజన్ నాయకులు బత్తుల దుర్గారావు అన్నారు.
వాంబే కాలనీ ఈ బ్లాక్లో గడప గడపకు కార్యక్రమం వైసీపీ నేత పొదిగింటి నాగరాజు, బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీని గెలిపించాలని వారు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గుర్తించుకోవాలని వారు కోరారు. పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎస్కే బాబు, బత్తుల దుర్గారావు, ఉమా, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ బ్లాక్ నందు ఎల్లంపల్లి సీని గారు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు గడప గడప కార్యక్రమం లోకల్ నాగరాజు గారు, మా ఎస్టీ బాబు, మా తిరుపతమ్మ, సౌజన్య గారు, అరుణమ్మ సీనియర్ మహిళలతో కలిపి ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో గడప గడపకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ మా చేతనంత వరకు మేము పరిష్కారం చేస్తూ మా చేతగానే ఎల్లంపల్లి సీని గారి దృష్టిలో పెడతాం. కొన్ని పరిష్కరించాం, ఇంకా అక్కడక్కడ కొద్దిగా తేడాలు ఉన్నాయి. అవి కూడా సీను గారితో, మా అభ్యర్థి సీను గారితో పాటు మేము చర్చించి ఆ అధికారులతో మాట్లాడి అవి కూడా పరిష్కరిస్తాం. ఈరోజు మేము తిరుగుతుంటే జగనన్న మాకు ఎన్నో కార్యక్రమాలు చేశారండి. మేము తప్పకుండా జగనన్న గారికి ఓటేస్తాం. మాకు ఇంత అభివృద్ధి, ఇంత అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం అని కానీ, డోక్రా ఆసరా కానీ, చాలామంది మహిళలు మేము రాకముందు అయ్యా మాది ఫ్యాన్ గుర్తు, మేము ఫ్యాన్కే వేస్తామని చెప్పి వాళ్ళు చాలా ఇది ఉందాగా మాకు ఎదురొచ్చి అయ్యా మాకు చాలా చేశాడు జగన్ గారు, ఏ ప్రభుత్వం మాకు ఇది చేయలే. గత ప్రభుత్వంలో మేము ఎన్నో బాధలు పడ్డాం, పెన్షన్లకి లైన్ నించున్నాం, ఆ బుక్కులు లైన్లో పెడతా బుక్కులు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున అలా కాకుండా వాలంటీర్లు 5ంటికే ఇంటికి వచ్చి మాకు పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు పట్టాలు కానీ, మొన్నే రిజిస్ట్రేషన్ కొన్ని అయినాయి, ఇంకా అవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తారు. అలాగే వాంబే కాలనీలో ఒక మెయిన్గా ఇక్కడ ఇల్లు రిజిస్ట్రేషన్లో రేపు 11వ తారీఖున మినిస్టర్ గారు కానీ, మా జగన్ సీఎం గారి చేతుల మీదుగా కానీ రేపు 11వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అప్పుడు ఈ వాంబే కాలనీలో చరిత్రలో జగన్ గారు పేరు నిలిచిపోద్దని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని రోజువారీగా మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మేము చేసిన ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గడప గడపకి జగనన్న కావాలి, సీనన్న రావాలి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని మరి ఈరోజు ఈ బ్లాక్ ఏదైతే ఈ 60 డివిజన్ వాంబే కాలనీలో ఉన్న ఈ బ్లాకులో మరి ప్రతి గడపకి వైసీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మరి పేరు చొప్పున వెళ్ళి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మేము ఏదైతే మా సీఎం గారు ఇస్తున్న పథకాలు, అలాగే మేము చేస్తున్న కృషులు అన్నీ తెలియపరుచుకొని ప్రతి పథకం వాళ్ళకు అందుతుంది అని చాలా సంతోషంగా చెప్తున్నప్పుడు మేము ఎంతగానో ఆనందపడ్డాము. మరి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా బలపరుచుకుంటూ మా వైసీపీ కుటుంబ సభ్యులైన బత్తుల దుర్గారావు గారు, ఎస్డి బాబు గారు, అలాగే ఎస్కే మస్తాన్ గారు, పార్వతమ్మ గారు, తిరుపతమ్మ గారు, అలాగే ఉమా గారు, సౌజన్య గారు, అరుణ గారు అందరం కలిసి మరి కార్యక్రమానికి వెళ్ళి జయప్రదం చేశాము. ఇంకా రానున్న దినాల్లో కూడా అన్ని బ్లాకులు తిరిగి మరి ప్రతి ఒక్క ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేయించుకొని మరి సీనాన్ని అత్యధిక మెజార్టీతో మరి ఇక్కడ ఈ సెంట్రల్ నియోజకవర్గం గెలిపించుకుంటామని చెప్పి విన్నవించుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టడం ఖాయమని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. 51వ డివిజన్లోని కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 165వ సచివాలయం పరిధిలో కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందన్నారు. మెట్ల మార్గాలు, డ్రైనేజీ, విద్య, వాటర్ ట్యాంక్, రోడ్డు, నవరత్నాల పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో
అడిగి తెలుసుకోవడం జరిగిందని, మహిళలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నవరత్నాల పథకాలు ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. 51వ డివిజన్లో అనేక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొండ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమికి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించడం పక్కా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల, ఏపీ జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొటారి, కార్పొరేటర్లు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్నకి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. రానున్న కాలం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడడం ఖాయం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ మూడోసారి హ్యాట్రిక్ దిశగా మేమందరూ అడుగులేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ రైతులకి రైతు భరోసా అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రైతాంగం దండగా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా జనసేన తెలుగుదేశం పొత్తులు పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి ఏమాత్రం కరోనాలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఈరోజు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు ప్రజలకి ఏ ఒక్క సహాయం చేయకుండా ప్రజలకి మనోధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు తలదొచ్చుకొని ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల్లో మేము ఉన్నామని చెప్పేసి మేము కూడా పథకాలు ఇచ్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు మేము కూడా ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. అందరూ గ్రహించాలి. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి. అలాగే ఏదైతే సంక్షేమ పాలన ఇస్తుందో ఆ ఒక ప్రభుత్వాన్ని మీరు అందరూ ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మా పార్టీ మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా చైర్మన్ గారు పుణ్యశీల గారు అందరూ పార్టీ నాయకులతో మమేకమై నా అడుగు వేసి నా విజయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ నా ముందు నాతో నడుస్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ దిశగా అడుగులేసి భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ మన మరపిల్ల రాజేష్ గారు వార్డులో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆషిఫ్ గారు, అలాగే మన పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు కొండ చివరి వరకు వెళ్ళి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ ఏ రకంగా జరుగుతుంది అన్నది పరిశీలించడం జరిగింది. గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ కొండ ప్రాంతం మొత్తం పర్యటించడం జరిగింది. ఎక్కడైతే మెట్లు ఇబ్బందిగా ఉన్నాయి, డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయి, కరెంటు పోల్స్ కావాలి, లేకపోతే పైన వాటర్ ట్యాంక్ దగ్గర గంజాయి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా కంప్లైంట్లు అనేవి మాకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లైంట్లన్నీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి దశలో తీసుకెళ్ళటం జరిగింది. అలాగే రాబోయే కాలంలో షేక్ ఆషిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏమాత్రం పనులు మిగిలి ఉన్నా కానీ అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 51వ డివిజన్కి గత 40 ఏళ్ల కాలం నుంచి ఏదైతే వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయో వాటర్ పైప్ లైన్స్ పూర్తిగా దెబ్బతిని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే వాటర్ పైప్ లైన్స్కి కానీ లేకపోతే ఎదురు ఉన్న కేటీ రోడ్డుకి కానీ ఆ రోజు ఉన్న మన మంత్రివర్యులు బొత్స శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి మొత్తం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆయన చేత ఈ కేటీ రోడ్డుకి కానీ లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ పైప్ లైన్స్కి కానీ బొత్స సత్యనారాయణ గారి చేత మంత్రివర్యుల చేత మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేసుకోవడమే కాకుండా అవి త్వరితగతిన పనులు కూడా చేసి పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్లో మరిపిళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ రథసారథిగా ఇప్పుడు నడుస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ గారు మరియు నగర మేయర్ గారు యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మరి గడప గడపకి కార్యక్రమానికి ప్రతి గుమ్మాన్ని టచ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా విజయవాడలో కింద లెవెల్లో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే
మరి పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే 12 డివిజన్లు కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంది. మరి అందు నేపథ్యంలోనే ఈ రోజున ప్రతి గుమ్మల్లో కూడా కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళి మేము పలానా చేశాము, తప్పక మాకు ఓటేయండి, జగనన్నని ఆశీర్వదించండి అని చెప్పని చాలా గొప్పగా మేము అడగగలుగుతా ఉన్నాం. మరి చచ్చు పుచ్చు నేతలు, పొత్తులేందే ముందుకెళ్ళలేనటువంటి వ్యక్తులు, పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళు మరి పాపం మా అన్న ఆసిఫ్ గారిని పట్టుకొని మరి కొంతమందే ఉన్నారు, కొంతమందితోనే తిరుగుతున్నారు. అసలు నీకు సీటు ఉంటుందో లేదో, టీడీపీకి ఇస్తారో లేదో సంశయంలోనే కొట్టుమిట్టాడుతున్న మీరు ఏ రకంగా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఆనాడు వెల్లంపల్లి గారి మీద పడేడ్చారు, ఇప్పుడు ఆసిఫ్ గారి మీద పడేడుస్తున్నారు. అసలు మీరు మీ నాయకులు ప్రజలకి ఏం చేస్తారో, ఏం చేయగలరో అది చెప్పుకొని వెళ్ళి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో లేదో చూసుకోవాల్సిందిగా మీకు సలహా ఇస్తూ, పక్క వాళ్ళ మీద పడే ఆడవటం మానేసేసి మీరేంటో మీరు చూసుకోండి, కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించబోతోంది అనేది మాత్రం మీ కళ్ళతో మీరు చూస్తారు. ఈరోజు మా 51వ డివిజన్లో మా మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, అలాగే ఆసిఫ్ అన్న ఇక్కడ ఇన్ఛార్జ్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అభ్యర్థిగా ఆసిఫ్ అన్న, పుణ్యశీల గారు చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా, ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా గడపకి కొండ ప్రాంతం అంతా చివరి వరకు కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళడం, సంక్షేమ పథకాలు ఏమందిని ఏమందలేదు అనేది తెలుసుకోవడం. వాస్తవం అయితే ఇక్కడ కొండ ప్రాంతంలో మెట్లు, కాలువలు అనేది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఈ కొండ ప్రాంతంలో పైకి రావడానికి చేయడానికి ఇష్టపడరు. కానీ వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఎక్కడొక్కడ కంపల్సరీగా చేపిస్తూ ఉన్నాము. ఇంకా కంప్లైంట్లు అంటూ ఉన్నాయి కాలువలు, మెట్లు, ఎందుకంటే ఒకేసారి అన్నీ చేసేలేము కాబట్టి త్వరితగతిన ఆటలు కూడా పూర్తి చేసి ఇక్కడ మేము ఇచ్చిన మాటని మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఖచ్చితంగా డంకా మోగించి చెప్పగలం. ఎందుకంటే మేమైతే చేసి పెట్టే మనుషులమే కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అమృత్ వాటర్ లైన్లు కానీ గతంలో 30-40 సంవత్సరాల కిందట వాటర్ లైన్లు బాగా వేసినాయి, అప్పుడు వేసినాయి అన్నీ తుప్పు పట్టేసి పాడైపోయిన ఇట్లు అన్నిట్లు కూడా దరిదాపు ఈ 3 సంవత్సరాల్లో ₹1 పైప్ లైన్లు అంటూ మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా గుండా సురేంద్రను నియమించడం అభినందనీయమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుండా సురేంద్ర నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. పేద మైనార్టీల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తిని ఎంచుకోవడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వారి కార్యాలయం నందు నేడు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా గుండా సురేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని గుండా సురేంద్రకు పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. పేద మైనార్టీలకు సంక్షేమ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో నాయకత్వ లక్షణాలు కలిగిన గుండా సురేంద్రను ట్రైకార్ చైర్మన్గా నియమించడం అభినందనీయమన్నారు. అనంతరం గుండా సురేంద్ర మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజన ఆదివాసులకు అండగా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గిరిజనుల జీవితాలతో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా కృషి చేస్తానని చెప్పారు. షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా తనను నియమించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలలో గిరిజనులు 40 లక్షల మంది ఉండగా వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవని చెప్పారు. కానీ సీఎం జగన్ పాలన ఒక సువర్ణ యుగమని చెప్పారు. గిరిజనుల సంక్షేమాభివృద్ధికి తాను ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలియజేశారు. రాష్ట్రంలో మిగతా వర్గాలతో పాటుగా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానిక యొక్క అండదండలతో నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్గా ట్రైకార్ సంస్థ ద్వారా సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నా, వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ముఖ్యంగా గిరిజనుల యొక్క
జీవితాలలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా గతంతో పోల్చుకుంటే ఇవాళ పేదరిక శాతాన్ని కూడా తగ్గించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ క్రమంలో నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల గిరిజనులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో కానివ్వండి, వారి యొక్క జీవన ప్రమాణాలు కానివ్వండి, ఇవాళ నిరుద్యోగంలో భాగంగా స్కిల్ డెవలప్మెంటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగం కానివ్వండి, ఇవాళ నిరుపేదలకు వారికి ఆర్థిక తోడ్పాటుని ఇచ్చే విధంగా ఇవాళ ట్రైకార్ సంస్థ పనిచేస్తుంది. అందుకు నన్ను చైర్మన్గా నియమించి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికానికి నన్ను ఒక సైనికుడిగా, వారి యొక్క బాగోగులు చూసుకునే ఒక వ్యక్తిగా, వారి యొక్క అండదండలతో మీరంతా కూడా, మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో గిరిజనులు ఈ స్థాయిలో ఉన్నారంటే, సువర్ణ యుగంలో మనం ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నామంటే నిజంగా మనం ఎంతో పుణ్యం చేసుకుంటున్న వాళ్ళం. నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక ట్రైబల్ లీడర్కి ట్రైకార్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న సురేంద్ర ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని రాజకీయాల్లో మరింత ఉన్నత పదవులకు ఎదగాలని, ట్రైబల్స్ జీవితాల్లో ఒక మంచి జరిగేట్లుగా ఆయన ఒక కృషి చేయాలని చెప్పి మా పేద వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో, మైనారిటీస్లో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని సురేంద్రని నేను బ్లెస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ సురేంద్ర. సంక్షేమ శాఖ ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ తరఫున ఈ సురేంద్ర గారికి ట్రైకార్ చైర్మన్గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఎస్టీ కార్పొరేషన్ గిరిజన సంక్షేమ తరఫున. సో ఈ ప్రభుత్వం నిర్దేశించిన ఏవైతే ఆర్థిక జీవన పరిమాణాలు పొందించాలి, నవరత్నాల ద్వారా వారి జీవిత వెలుగుల్ని ఈ ట్రైకార్ సంస్థ ద్వారా తీర్చిదిద్దడానికి కావలసిన తోడ్పాటు అన్ని విధాల మన కొత్త చైర్మన్ గారికి ఈ ట్రైకార్ తరఫున అందిస్తామని, వారికి ఇంకా మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి విమర్శించారు. గత ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని తప్పుపట్టారు. త్వరలో జరగబోవు ఎన్నికలలో సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి 30వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన ప్రచార యాత్రలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణతో కలిసి దేవీనగర్ 8వ లైన్ ట్రెండ్స్మిడ్ హౌస్లో పర్యటించారు. అపార్ట్మెంట్లోని ప్రతి గృహానికి వెళ్లి ఏప్రిల్లో జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచుకొండ చక్రవర్తి, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వెల్లంపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ డివిజన్ వాసుల మన్ననలు పొందుతున్నారని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇళ్లల్లో ఉండి మాట్లాడడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించి వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధిని కనులారా చూడాలంటూ టీడీపీ నేతలకు హితవు పలికారు. 30వ డివిజన్ కార్పొరేటర్ BHVS జానారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారెడ్డి మాట్లాడుతూ ట్రెండ్స్మిడ్ హౌస్ కాలనీలో నెలకొన్న డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారంతో పాటు స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే చర్యలు చేపట్టడం హర్షణీయమని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి, ఎంపీగా కేశినేని నాని అభ్యర్థత్వాన్ని బలపరచి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మా కార్పొరేటర్ జానారెడ్డి గారితో ట్రెండ్సెట్ మెడోస్లో పర్యటించడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్థానిక సమస్యలను తెలుసుకున్నాం. అలాగే వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే వారికి చెప్పారు. వెంటనే ఇదే రోజు వారు రిప్రజెంటేషన్ ఇస్తారు. వెంటనే ఈరోజే సార్ట్అవుట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా చాలా ఇక్కడ ఈ మెడోస్ కట్టిన దగ్గర నుంచి వారు చిన్న చిన్న సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా వెల్లంపల్లి గారు వచ్చిన 20 రోజులనే సార్ట్అవుట్ చేశారని వీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారు. జగన్ గారికి ఓటేయాలనే సంకల్పంతో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వెల్లంపల్లి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే మన ప్రత్యర్థులు మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. వారికి సమాధానం ఏమీ లేదు. వారికి సమాధానం వచ్చి ఈ అభివృద్ధిని వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంట్లో ఉంటే సరిపోదు, బయటికి రావాలి, వచ్చి తిరగాలి, తిరుగుతూనే తెలుస్తుంది. అంతే తప్ప ఇంట్లో ఉండి ఏవేవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తా అంటే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే మీరు జనాల్లో తిరగండి, జనాల సమస్యలు తెరుచుకోండి. ఏదో మీరే క్రియేట్ చేసుకొని మీరే దానికి పరిష్కరిస్తున్నట్టుగా మీరు ఇవి చేయడం భావ్యం కాదు. మీరు ఒకసారి ఈ డివిజన్కి రండి, ఇక్కడ వీరు చేసిన అభివృద్ధిని చూడండి, చూసి ఆ తర్వాత మాట్లాడగలిగే శక్తి మీకుంటే అప్పుడు మాట్లాడండి. అలాగే ఈ డివిజన్ నేను మొన్న కూడా 30 డివిజన్ వేరే వీధిలో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అతి బ్రహ్మాండంగా జానారెడ్డి గారు తాను పర్సనల్గా తీసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అందుబాటులో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కూడా జానారెడ్డి గారు పిలిస్తే పలికే దూరంలో ఉన్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జానారెడ్డి గారితో మమేకమై వారు తప్పనిసరిగా వాళ్ళకి అందరికీ ఏ సమస్య ఉన్నా దగ్గరుండి తీర్చడం మేము కళ్ళారా చూస్తున్నాం. చాలా ఆనందపడుతున్నాం కూడా. ఈరోజు 37 డివిజన్ ట్రెండ్ సెట్ మిడ్ హౌస్ ఏరియాలో ఎమ్మెల్యే గారు అల్లుడైనటువంటి చక్రవర్తి గారు, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు గారు, అలాగే ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్తయ్య గారు, మురళి, శ్రీనివాసరెడ్డి, చక్రవర్తి, అట్లాగే మా పార్టీ నాయకులు మేమందరం కూడా ఇక్కడ సుమారుగా 110 నుంచి 120 ఫ్యామిలీస్ ప్రజెంట్ ఆక్యుపేషన్లో ఉన్నారు. వారందరినీ కూడా కలిసి మాకు ఓటేయాలి అని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో వారికి ఉన్నటువంటి సమస్యలు 3 సమస్యలు, మేజర్ సమస్యలు: డ్రింకింగ్ వాటరు, స్ట్రీట్ లైట్, పవర్ బిల్ మేమే చెల్లించుకుంటున్నాం, అది కూడా మాకు వెసులుబాటు ఇప్పించమని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే డ్రైనేజీ సమస్య ఉంది. డ్రైనేజీ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ డ్రైన్ వాడుకుంటున్నారు, అయితే గవర్నమెంట్కి క్లబ్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఈ డ్రైనేజీ వాటర్ ట్యాంకు ఈ హౌసెస్కి బ్యాక్ సైడే ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి సేకరించి టీడీఆర్ బాండ్ ఇచ్చి ట్యాంకుని సర్వేగంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంకొక 4 నెలలు 5 నెలలు రేపు జూన్ అని టార్గెట్ ఇచ్చాము వీళ్ళందరికీ కూడా. అయితే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే 1 గంటైనా మంచినీళ్ళు ఇప్పించండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారితో ఇవ్వడానికి ఎంతవరకు సాధ్యమవుతుందో, ఇవ్వటం కాదు ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ అనేది, కృష్ణా వాటర్ అనేది ఇవ్వాలనేది ఎమ్మెల్యే గారి సంకల్పం, మా సంకల్పం. ఈరోజు 30వ డివిజన్లో ట్రెండ్ సెట్ మెడోస్ ఇక్కడ అపార్ట్మెంట్ వాసులందరినీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడు చక్రవర్తి గారు, స్థానిక కార్పొరేటరు జానారెడ్డి గారు, అలాగే ట్రెండ్ సెట్ పెద్దలు రత్తయ్య గారు, మురళి గారు, చాలామంది స్థానిక పెద్దలు అందరం కలిసి ఈ అపార్ట్మెంట్ వాసుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము వెల్లంపల్లి గారిని పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు, వీళ్ళందరితో మాట్లాడారు. స్థానిక సమస్యల మీద వెల్లంపల్లి గారు నేను దృష్టి పెడతాను, ఈరోజు నేను కమిషనర్ గారితో, మేయర్ గారితో మాట్లాడతానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీగా ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీగా కేశినేని శ్రీనివాస్ గారు వారు కంపల్సరిగా గెలుస్తారు. ఈ స్పందన చూస్తుంటే వారి విజయం తథ్యం అనిపిస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న మంచి పనులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఖచ్చితంగా చెప్పగలం. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవులకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ డిమాండ్ చేశారు. క్రైస్తవుల హక్కుల సాధనకై తమకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోతే తామే 50 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. గవర్నర్పేటలోని రాజ్ టవర్స్ హోటల్లో తెలుగు రాష్ట్రాల పాస్టర్లతో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ మాట్లాడుతూ క్రైస్తవుల హక్కుల సాధనకై వారికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. రాబోయేది ఏ ప్రభుత్వమైనా క్రైస్తవులకు రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ మినిస్టర్ కేటాయించాలని, బీసీసీ మైనారిటీ క్రైస్తవులకు ఉన్న 2% రిజర్వేషన్ 10% పెంచాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంతపు మత మార్పిడులు జరగడం లేదని, ప్రత్యేకంగా సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను ఖండిస్తున్నామన్నారు. బాప్తిజం ఇచ్చేందుకు క్రైస్తవులకు ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో క్రైస్తవులకు 5 నుంచి 10 ఎకరాల సమాధులకు తోటలు కేటాయించాలని, క్రైస్తవ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. 90,000 మంది పాస్టర్లు రాష్ట్రంలో ఉంటే కేవలం కొంతమందికే గౌరవ వేతనం అందుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోతే తామే 50 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రైస్తవుల పాత్ర పైన డిస్కషన్ చేయడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ ఓటర్లుగా ఉన్న మేము ఇప్పటి వరకు కేవలం ఓటర్లుగానే వాడబడుతున్నాము. మా క్రైస్తవులకు రావాల్సిన హక్కులు కానీ నిధులు కానీ ఇంతవరకు మాకు ఏ పార్టీ నుంచి రాలేదు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పుడు మేము క్రైస్తవుల పక్షాన మేము వెళ్ళి ప్రభుత్వాలను గడవడం జరిగింది. అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీలో క్రైస్తవుల పక్షాన న్యాయం జరుగుతుందని ఆశతో మేము అంతా గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు అనుకుంటున్నాం. మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా క్రైస్తవులకు ఈ ఎలక్షన్లలో ఏమి చేస్తారు మీరు అనే ఒక స్వచ్ఛమైన హామీ తీసుకొని ఓటేయాలనుకుంటున్నాము. కాబట్టి క్రైస్తవులముగా ఉన్న మేము మా ఏరియాలో మా కాన్స్టిట్యున్సీలలో నిలబడే ఎమ్మెల్యేల గారికి మా సమస్యలను మీ పార్టీ మేనిఫెస్టోలో పెడితే అప్పుడు మీకు మేము ఓటేసి మీకు సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలు క్రైస్తవుల ఓట్లు లేదా ఎస్సీ క్రైస్తవుల ఓట్లు లేదా బీసీసీగా కన్వర్ట్ అయిన క్రైస్తవుల ఓట్లు కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ క్రైస్తవులకు సముచిత న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఉన్న మేము మాకు బాప్టిజం ఘాట్లు లేవు. క్రైస్తవులకు గత ఎలక్షన్లలో మీరు ఇచ్చిన హామీలలో ప్రతి ఏరియాలో మేము ఒక బాప్టిజం ఘాట్ కట్టిస్తున్నారు. క్రైస్తవుల కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పారు. క్రైస్తవులకు చట్టసభల్లో న్యాయం కల్పిస్తామని చెప్పారు. చిన్న చిన్న పోస్టులు ఇస్తామని సహకరిస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన పోస్టులకు కూడా విలువ లేకుండా చేశారు. క్రైస్తవులకు సమాధుల తోటలు ప్రతి గ్రామానికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎటువంటి వర్తించలేదు. పాస్టర్లకు గౌరవ వేతనము 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఉన్న పాస్టర్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45,000 మంది మీ గవర్నమెంట్ లెక్క ప్రకారమే రిజిస్టర్డ్ చర్చీలు, ఇంకో 50,000 మంది అన్రిజిస్టర్డ్ పాస్టర్స్. సో మేము 90,000 మంది ఉన్నాము. 90,000 మందిలో కేవలము 15,000 మంది చూయించి 1,300 మంది 1,350 మందికే గౌరవ వేతనం వస్తుంది. సో రాష్ట్రంలో ఉన్న ఏ డినామినేషన్ అయినా ఉండనివ్వండి, ఏ పాస్టర్ అయినా ఉండండి, పాస్టర్లు సేవకులు క్రైస్తవులు ఏకమై మనకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళని ఇప్పించే విధంగా, మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు కావాల్సిన విధంగా మన అవసరాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెడితే మనం వాళ్ళకు ఓటేద్దాము.
ఆంధ్రప్రదేశ్ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా అసోసియేషన్ హాల్ కావాలని కోరుతున్నాం కానీ ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ అవసరాలకు టైలర్స్ కావాలి కానీ వారి సమస్యలు మాత్రం కనబడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ పేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చలమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 1000 మంది టైలర్స్ ఉన్నప్పటికీ మా ఆవేదన ఎవరూ అర్థం చేసుకోవట్లేదని చెప్పారు. 200 యూనిట్ల వరకు తమకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన టైలర్కి పెన్షన్ అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. టైలర్స్కి కమ్యూనిటీ హాల్ కట్టివ్వాలని, ఏ ప్రభుత్వం తమకు అండగా నిలుస్తుందో వారికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. చలమలశెట్టి కోటేశ్వరరావు, రాష్ట్ర ట్రైలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ 36 టైలర్స్ డే సందర్భంగా గత 30 సంవత్సరాలు మేము టైలర్స్ డే ప్రతి ఇయర్ చేస్తున్నాం ఇక్కడ దిగ్విజయంగా. ఈ సమావేశానికి వచ్చిన సోదరిమణులకు ఇస్లాం దుర్గమ్మ గారికి, కనకదుర్గ టైలర్, అలాగే లేడీ పేరేంటండి రమా గారికి, అలాగే అందరు సత్యం గారికి, కొండ గారికి, ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ టైలర్స్ చుట్టుపక్కల నుంచి వచ్చిన టైలర్ సోదరులకు ముందు నా కృతజ్ఞతలు వచ్చినందుకు. అలాగే మేము ప్రతి టైలర్స్ డేకి లేని వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నాం. దెబ్బలు లేని వాళ్ళకి ఇలాగే ఒక 5,000 10,000 సహాయం చేస్తున్నాం. క్యాన్సర్ వచ్చినా కూడా 10,000 అలా వాడిని తయారు చేసి ఇస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. కానీ మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ మాకు ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర కమ్యూనిటీ హాల్ ఉంది టైలర్స్కి, కానీ విజయవాడ దరిద్రానికి ఒక హాల్ కూడా లేదు. గత 30 సంవత్సరాల నుంచి మల్లా దృష్టికారంలో తిరిగి ఆయన చేయలే. మళ్ళీ నెక్స్ట్ ఉమాగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇచ్చారు, ఎక్కడో ఇచ్చారు, అది వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవనేష్ గారు ఇస్తారని చెప్పి ఆయన ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం, ఆయన లైన్లో ఉంది ప్రపోజల్. కానీ మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు టైలింగ్ అసోసియేషన్కి హాల్ కావాలి. విజయవాడలో 10,000 మంది టైలర్స్ ఉన్నాం మేము, మమ్మల్ని గమనిట్లా. ఎంతవరకు రజక సోదరులు, ఆ సోదరులు, ఈ సోదరులు, మంగళ సోదరులు వీళ్ళే చెప్తున్నారు కానీ మేము టైలర్స్ సోదరులే కనపడతాం గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కనపడతలా. బట్టలు కుట్టేది మేము టైలర్స్, ఏ ఎమ్మెల్యే కొట్టాలి, మినిస్టర్ కొట్టాలి, మేము టైలర్స్ కావాలి. కానీ మాకు హాల్ ఇస్తాకి ఏ గవర్నమెంట్కి మనసు పట్ల 100 జీవాలు అంటారు, ఆ జీవం అంటే ఈ జీవం అంటారు. దానికి వేలు లక్షల వీటికి తాళ పెడతారు కానీ ఒక అసోసియేషన్ హాల్ ఇవ్వలేకపోతున్నారు మాకు. ఇంతమంది రాష్ట్రంలో 10,000 మంది టైలర్స్ ఉన్నాం, విజయవాడలో ఉన్నాం 1000 మంది టైలర్స్ షాపులు. మరి మాకు ఇన్ని సంవత్సరాలు, గత 30 సంవత్సరాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతమంది చంద్రబాబు నాయుడుకి మెమోరాన్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకి. దయచేసి కోరిక మాకు. రాయల్ క్లబ్ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడేది ఒకటి, మా నాన్నగారు టైలర్, కష్టపడి మమ్మల్ని ఆఫీసర్ చేశారు. సో ఆ యొక్క టైలర్స్ డే సందర్భంగా నేను కుటుంబిషన్లు అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటాను పేదవాళ్ళకి. అలాగే ఎవరైతే టైలర్స్గా ఉన్నారో వాళ్ళకి ఇస్తాను. నేను కోరే కోరిక ఏంటంటే, సార్ చెప్పారు ఇప్పుడు టైలర్స్కి అనేటువంటిది సూదిలో దారం ఎక్కించడానికి 50 ఇయర్స్ అబౌవ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కంటికి సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వటం కానీ, అలాగే కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి 50 ఇయర్స్ దాటినటువంటి టైలర్స్కి వాళ్ళకి రాయితీలు ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే బాబు చెప్పిన అన్ని విషయాలు కూడా ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేయకుండా ప్రభుత్వం అనేటువంటిది కంపల్సరీగా చేయాలని చెప్పి నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను కనుక ఈ టైలర్స్ డే అనేటువంటిది నాకు చాలా ఉన్నతమైనటువంటి రోజు. ఆ రోజును పురస్కరించుకొని తప్పనిసరిగా గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మంగళగిరి ఎస్ఈబి అధికారులు తమకు రాబడిన సమాచారం మేరకు తాడికొండ క్రాస్ రోడ్ పొన్నెకల్లు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానిత నెంబర్ లేని వాహనంలో 3 నిందితులను ప్రశ్నించగా వారి వద్ద ఉన్న బ్యాగ్లో మొత్తం 140 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 3 యనమల కిషోర్, చిలక రామకోటయ్య, కనపర్తి నిఖిల్గా గుర్తించారు. వారి వద్ద నుంచి సుజుకి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఐడిపిఎల్ అంటే బయట నుంచి వచ్చినటువంటి సరుకు. నిఘా కొరవ అవుతున్న సమస్య లేదే, నిఘా ఉండబట్టే కదా దొరుకుతున్నారు. మిగతా అంటే ఎక్కడండి? ఎవరున్నా వదిలే సమస్య లేదు, ఎవరిని కూడా వదిలే సమస్య లేదండి. అనేటువంటి మాటని మీ ద్వారా వచ్చింది కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, షాపుల మీద నిఘాని ఏర్పాటు చేసేటువంటి అధికారం సెబ్కి లేదు. అది ఉంది ఉంది షాపు లోపల జరిగే వ్యవహారం అంతా కూడాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానికి ప్రత్యేకంగా ఉంది, అది వాడు చూసుకుంటారు. షాపు బయట ఏదైతే అవుట్లెట్ ఏదైతే మన లోపలికి ఎంటర్ అవడానికి లేదు, కానీ బయట జరిగే దాంట్లో మాత్రం మనకు పూర్తిగా అధికారం ఉంది. ఆ క్రమంలోనే ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి. సెబ్బుకొన పరిధిలో అక్రమ రవాణాల మీద మేము ఇది గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ కేసులు కట్టాం. అన్ని కూడా నిరోధిస్తున్నాం. ఎక్కడ కూడా ఇల్లీగల్ గా జరగడానికి ఇల్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మా దృష్టికి ఏది వచ్చినా సరే మేము వదలట్లేదు. ఆమె రాత్రులు తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, చూపిస్తాను కావాలంటే మీకు. నైట్ టైం మన ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన సరికి ఏదైనా ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే వాటి మీద మేము తక్షణమే చర్యలు తీసుకుని మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, రాబోయే ఎలక్షన్ని ఏంటంటే ప్రశాంతంగా సజావుగా ఎట్లాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్ తన యొక్క ఓటుని చక్కగా నిరభ్యంతరంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసుకోవడానికి చక్కటి అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రజలందరినీ కూడాను మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీకి భారీ షాక్. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ సీనియర్ నేత. ప్రధాని మోదీ, సీఎం జగన్లు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. వారి మధ్య ఫెవికాల్ బంధం ఉందని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని విమర్శ. సీఎం జగన్ను చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ అంటే భయం లేకపోతే సింగిల్గా పోటీ చేయాలని చంద్రబాబు, పవన్లకు సవాల్. 2015లో స్వర్ణ బార్ కేసును కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు. విచారణ అనంతరం ఎమ్మెల్యే విష్ణుపై కేసు కొట్టివేసిన కోర్టు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.